సత్యనారాయణ మాత్రం నాదా అందుకే అంటున్నారా నాకేంటి కొడుకులు అంటున్నారా మరి ఏనాడు ఏది బిడ్డలు అంటున్నారు ఆడుకోరి ఏడితే నాదా ఏడు వడగ మరి ఏనాడు ధన్యవాదాలు అంటున్నాడు పిల్లలేని సౌదవరాదు సొనలేని పెరిగేరాదు మరి కనుక చూడు నాదా అత్తంటే పోతుండే ఆడవిలతోనే వియ్యం ఆడవిలతోనే కయ్యమంటారు మరి ఆడవిల్లే అంటే నాదా మరి పండుగ నాడు పక్కనాడు నాదా ఆడు ఊరి ఉండాలంటారు నాదా అయ్యో నాదా మరి తినగాని 7 రోజుల్లో చూడు ఈ గొల్లపల్లె గ్రామం లోపల రాయమల్ల లెక్కన్నాడు ఒకళ్ళకి ఎంత దుఃఖమని కొడుకులు లేకున్నా బిడ్డ లేకున్నా గాని అన్నదమ్ముల పిల్లలు ఉంటే అన్నదమ్ముల కొడుకులు ఉంటే అన్నదమ్ముల మనవలు మనవరాళ్ళే కనుక మరి ఏనాడు కనుక కాకి బలగ లోపల మరి గంట కొట్టి చూడు ఆడి ఊరుకున్న దుఃఖం కోనుకున్నది అందు వర్షకాలం అందు మరి గంట కొట్టి చూడు మన గోగులాడు కొల్లపతి పట్టం లోపల ఆదిరెడ్డి భార్య అమ్మవారి నీలమ్మ 6 కొడుకులు 6 కోడళ్ళు ఉన్నంగా అలనాడు కనుక అట్లమ్మ కట్టాలు పడ్డప్పుడు భగవంతుడు కనుక మరి పర్వతాలమ్మ లేను ఓడి కట్టలేదా అదంత కనమను అర్థమానవా ఏ గుడి కన్నా వెళ్ళిపోయి మనం వరమట్టుకుంటే మనకి బిడ్డగా అలుగవచ్చునా అయ్యా బిడ్డ కొడుకు నాకు బాధ ఉన్నది నాదా దేవి వరద సుందర దేవి రాజు వనంగా చూస్తున్నా వరద రాజు ఇంటికి వచ్చినప్పుడు చూస్తున్నావు అయ్యన్నాడు లేని వనంగా చూస్తున్నావు భర్త బయటికి వచ్చి అటువంటి నెనగని ఏనాడు కలకల కన్నీ తీసుకున్నదో అప్పటి కానీ అయ్యలారా కానీ ఏది గంట మొగోడైనా ఎర్రజంత కానీ ఇళ్ళైన కానీ చూస్తున్నావు అమ్మగోడు ముట్టలు గట్టుగా ఇంటికాడ ఏమంటే ఎత్తడు కానీ ఒక ఇంటికాడే కాపాడేది ఆడవిల్ల తెలివి ఉండాలంటారు